Hello guys, welcome to HTV's Zack Snyder Justice League breakdown. So without further ado, let's get into the breakdown right now. ఈ ట్రైలర్ అంతా కూడా హెలలుయా అనే సాంగ్ బ్యాక్గ్రౌండ్లో ప్లే చేస్తున్నారు. దాని కంపోజర్ లియోనార్డ్ కోహన్ అనమాట. అండ్ ఇంకొక ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే జాక్ స్నైడర్ ఈ సాంగ్ని ఆల్రెడీ వాచ్మెన్ మూవీలో ఒక ఇంపార్టెంట్ సీన్కి వాడారు. సో ద ఫ్యాన్స్ ఆఫ్ జాక్ స్నైడర్ అండ్ డీసీ వుడ్ హ్యావ్ ఆల్రెడీ నోన్ ఇట్. సో ఫస్ట్ సీన్ ఏంటంటే ఇందులో ఉక్సెస్ యొక్క షాట్ అనమాట. సో ఈ ఉక్సెస్ ఏంటంటే డార్క్ సైడ్ యొక్క న్యూ గాడ్ అవ్వకముందు ఉన్న ప్రీవియస్ నేమ్. సో అతను ఆర్మీని లీడ్ చేస్తున్నాడు ఇన్ ద ఫస్ట్ బ్యాటిల్ ఫర్ మదర్ బాక్సెస్. సో యాక్చువల్గా ఈ షార్ట్ మూవీలో అయితే స్టెపెన్ వుల్ఫ్ లీడ్ చేశాడు, బట్ ఈ స్నైడర్ కట్లో ఉక్సెస్ లీడ్ చేస్తున్నాడు. సో ఇట్స్ గోయింగ్ టు బి డ్రాస్టికలీ డిఫరెంట్ అనమాట. అండ్ నెక్స్ట్ మనకి రీక్యాప్ ఆఫ్ సూపర్ మ్యాన్ డెత్ ఇన్ బ్యాట్మెన్ వర్సెస్ సూపర్ మ్యాన్ వచ్చింది. సో ఇక్కడ ఏంటంటే నైట్ మేర్ సీన్ స్టార్ట్ అయింది. సో ఇక్కడ చూస్తే ఆల్రెడీ మనకి బ్యాట్మెన్ వర్సెస్ సూపర్ మ్యాన్లో ఈ నైట్ మేర్ సీన్ ఉంది, బట్ దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే కొంచెం కలర్ ప్యాలెట్ అది చేంజ్ అయినట్టు అనిపిస్తుంది మూవీకి. అండ్ అది కాకుండా ఏంటంటే ఇది బాగా రియలిస్టిక్గా ఉన్నట్టుంది రాదర్ దాన్ బిఫోర్. అండ్ మనకి ఏంటంటే జస్టిస్ లీగ్ హెడ్ క్వార్టర్స్ డెమాలిష్ అయిపోయి ఉంది. ఇక్కడ ఆక్వామెన్ ట్రైడెంట్, డయానాస్ బ్రోకెన్ షీల్డ్ అండ్ అది కాకుండా ఒక జోకర్ కార్డ్ కూడా అలా ఫ్లై అవుతూ కనిపించింది. నెక్స్ట్ ఏంటంటే మనకి ఈ షాట్లో క్వీన్ హిపోలిటా ఒక యారోన్ ఫైర్ చేసింది టు వార్న్ డయానా. సో దానికి కంటిన్యూయేషన్ యాక్చువల్గా థియేటర్ కట్లో లేదు, సో ఇక్కడ ఉంది. సో ఇదేంటంటే డయానా యారో చూడడానికి వెళ్ళింది అనమాట. నెక్స్ట్ ఏంటంటే ఇది ఆల్రెడీ మనకి ముందు ట్రైలర్స్లో చూసినట్టుగానే బ్రూస్ సూపర్ మ్యాన్ యొక్క హోలోగ్రామిక్ ఇమేజ్ని చూస్తున్నాడు. నెక్స్ట్ వీ గోట్ ఎ ఫ్యూ ఆక్వామ్యాన్ షార్ట్స్ ఫ్రమ్ హిస్ ఇంటరాక్షన్ సీక్వెన్స్. ఆ తర్వాత ఏంటంటే ఇక్కడ మనం ఆల్రెడీ ఫస్ట్ జస్టిస్ లీగ్ ట్రైలర్లో చూసినట్టు వీ గాట్ ఫుట్బాల్ మ్యాచెస్ రెఫరెన్స్ ఫ్రమ్ విక్టర్స్ పాస్ట్ అనమాట. సైబాగ్గా మారక ముందు లైఫ్ అంతా కూడా చూపిస్తారు. సో నెక్స్ట్ ఏంటంటే వీ గాట్ బ్లాక్ సూపర్ మ్యాన్ సూట్. సో ఇదేంటంటే బాగా టీస్ జరిగింది. ఈ షార్ట్ బట్టి చూస్తే హ్యూజ్ డిఫరెన్స్ తెలుస్తుంది బిట్వీన్ థియేట్రికల్ కట్ అండ్ దిస్ జాక్ స్నైడర్ కట్. సో ఏంటంటే థియేట్రికల్ కట్లో ఆల్మోస్ట్ సూపర్ మ్యాన్ కనిపించిన ప్రతిసారి ఈజ్ ఇన్ నార్మల్ సూట్, బట్ ఇక్కడ కనుక చూసుకుంటే మొత్తం మూవీ అంతా కూడా సూపర్ మ్యాన్ బ్లాక్ సూటే వేసుకున్నట్టు ఉన్నాడు. అది కూడా ఒక డ్రాస్టికల్ డిఫరెన్స్ అనమాట. నెక్స్ట్ ఏంటంటే మనకు కొన్ని షార్ట్స్ కనిపిస్తున్నాయి వండర్ ఉమెన్ ఇంట్రడక్షరీ బ్యాంక్ రాబరీ ఫైట్ నుంచి. సో ఇక్కడ ఏంటంటే డయానా ఈజ్ ఇంటరాక్టింగ్ విత్ ద స్టూడెంట్స్ అనమాట. సో స్టూడెంట్స్ అందరూ కూడా వాళ్ళకి ఇన్స్పిరేషన్గా తీసుకుంటున్నారు. సో ఈ సీన్లో ఫ్లాష్ ఈజ్ సేవింగ్ ఐరిస్. ఇది థియేటర్ కట్లోంచి కంప్లీట్గా కట్ చేశారు, బట్ వీఆర్ గోయింగ్ టు గెట్ ఎ ఇంట్రడక్షన్ టు ద వరల్డ్ ఆఫ్ ఫ్లాష్ కూడా అనమాట. సో ఇక్కడ ఏంటంటే సైబాగ్ గ్రేవన్ డిక్ చేస్తున్నాడు. ఇక్కడ నా దగ్గర 2 థియరీస్ ఉన్నాయి. ఫస్ట్ థియరీ ఏంటంటే ఇది థియేటర్ కట్లో నా చూపించిన గ్రేవ్ డిగ్గింగ్ సీన్కి ఆల్టర్నేట్ సీన్ అవ్వచ్చు, ఆర్ మేబీ ఇట్స్ గోయింగ్ టు బీ సైలస్ స్టోన్ గ్రేవ్. సో విక్టర్ స్టోన్ యొక్క ఫాదర్ ఆల్రెడీ చనిపోయారని చెప్పి మనకి ఈ లేటర్ టీజర్లో తెలుస్తోంది. సైలస్ స్టోన్ యొక్క గ్రేవ్ని డిక్ చేస్తున్నాడు ఏమో అని నాకు అనిపిస్తుంది. ప్లీజ్ కామెంట్ డౌన్. సో నెక్స్ట్ ఏంటంటే వీ గాట్ బ్యాట్మ్యాన్ ఆన్ జీసీపీడి బిల్డింగ్. సో ఇది ఆల్రెడీ మనకి థియేటర్ కట్లో ఉంది, బట్ డ్రాస్టికల్గా డిఫరెంట్ అయిన కలర్ ప్యాలెట్ అండ్ ఆల్. సో గుడ్ టు సీ బ్యాట్మ్యాన్ ఈజ్ ఇన్ యాక్షన్ అగైన్. సో మనకి ఇప్పుడు ఆక్వామ్యాన్ రిజెక్టింగ్ ద అట్లాంటిక్ ట్రైడెంట్ అండ్ ఆర్మర్ కూడా మనకి తెలుస్తోంది. ఇది ఏంటంటే మనకి థియేటర్ కట్లో చూసినట్టు వెంటనే ఆక్వామ్యాన్ రావడం అండ్ ట్రైడెంట్ తీసుకోవడం అలాంటిదేం కాకుండా మేబీ ఐ థింక్ వుల్కో వచ్చి ఆక్వామ్యాన్ని కన్విన్స్ చేస్తాడు అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకి లోయెస్ట్ మీటింగ్ విత్ మార్తా సీన్ వచ్చింది. సో దిస్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ బిఫోర్ సూపర్ మ్యాన్ రిసరెక్టింగ్. సో అంతా కూడా వెంటనే అయిపోయి వి గాట్ సమ్ సీక్వెన్సెస్ విచ్ ఆర్ అన్ఇన్స్పైరింగ్ ఇన్ థియేట్రికల్ కట్. సో ఇక్కడ అలా కాకుండా కొంచెం ఎమోషనల్గా ఉంటాయేమో అని అనుకుంటున్నాను. నెక్స్ట్ వి గాట్ ఏ హ్యూజ్ లుక్ ఆఫ్ డిసార్డ్ ప్లేడ్ బై పీటర్ గెన్నిస్. సో యాక్చువల్గా డిసార్డ్ ఎవరంటే డార్క్ సైడ్ యొక్క రైట్ హ్యాండ్ మ్యాన్ అనమాట. సో హౌ హీ ప్లేస్ ఇన్ టు దిస్ పార్ట్ ఈజ్ మిస్టరీ. సో అసలు ఈ క్యారెక్టర్ ఏంటంటే థియేటర్ కట్లో లేదు. సో హౌ జాక్ స్నైడర్ డీల్స్ విత్ హిమ్ ఈజ్ గోయింగ్ టు బీ వెరీ ఫన్ అండ్ వాచింగ్ ద లోర్ ఆఫ్ అపోకలిప్స్ కమింగ్ టు ద ప్లే ఈస్ వెరీ గుడ్. అసలు అపోకలిప్స్ మెన్షనే లేదు మనకి నార్మల్ థియేటర్ కట్లో. సో లెట్స్ సీ. సో ఇక్కడ ఏంటంటే సైబాగ్ అండ్ ఫ్లాష్ ఫ్రేమ్లో ఉన్నారు అండ్ వీ కెన్ అబ్జర్వ్ దట్ వాటర్ డ్రాప్స్ పడుతున్నది. సో అకార్డింగ్ టు మై థింకింగ్ ఇట్స్ గోయింగ్ టు బీ ఆఫ్టర్ ద గౌతమ్ టనల్స్ ఫైట్.
నెక్స్ట్ ఏంటంటే సూపర్ మ్యాన్ తనకు తానే ఫ్లై చేసుకుంటూ లోయిస్ దగ్గరికి వచ్చాడు. సో అతని బేర్ షర్ట్ చూస్తున్నట్టయితే వి గెట్ అన్ ఐడియా దట్ ఇట్స్ గోయింగ్ టు బి డ్రాస్టికల్లీ డిఫరెంట్ ఫ్రమ్ ది థియేట్రికల్ కట్. థియేట్రికల్ కట్లో ఏంటంటే లోయిస్ లేన్ని బ్యాట్మెన్నే తీసుకొచ్చాడు, బట్ ఇక్కడ అలా జరగదన్నమాట. సో వీ హ్యావ్ టు సీ హౌ దిస్ ప్లేస్ అవుట్. నెక్స్ట్ ఏంటంటే వీ గాట్ సైలర్ స్టోన్ రీసెర్చింగ్ ఆన్ మదర్ బాక్స్. అంటే ఇది రీసెర్చింగ్ లాగ్ కాకుండా, సో ద నెక్స్ట్ ఇమీడియట్ సీన్ని చూసినట్టయితే వీ గెట్ సైబార్గ్ వెరీ టెన్స్ అండ్ వీ ఆల్సో కెన్ అబ్జర్వ్ ఎ బ్లరీ బ్యాక్గ్రౌండ్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే మనకి స్టెపెన్ వుల్ఫ్ ఉన్నాడని చెప్పి ఫ్రేమ్ బై ఫ్రేమ్ అనాలిసిస్ చేస్తే నాకు అర్థమైంది. సో మేబీ స్టెపెన్ వుల్ఫ్ ఈజ్ ఫోర్సింగ్ సైలర్ స్టోన్ టు అవేకన్ ద మదర్ బాక్స్ అనుకుంటున్నాను. అండ్ వీ కెన్ ఆల్సో సీ దట్ సైలర్ స్టోన్ చనిపోయారు డ్యూ టు ద ఎనర్జీ రిలీజ్డ్ ఫ్రమ్ ద మదర్ బాక్స్. సో మీరు బాగా అబ్జర్వ్ చేసినట్టయితే ఈ సీన్ అండ్ డాక్టర్ మ్యాన్హాటన్ సీన్ ఫ్రమ్ వాచ్మెన్ ఆర్ వెరీ 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 సిమిలర్లా ఉంది. సో దెర్ ఆర్ క్వైట్ నాన్స్ టు వాచ్మెన్ టూ. నెక్స్ట్ ఏంటంటే మనకి అమెజానియన్ స్టెపెన్ వుల్ఫ్ యొక్క అరైవల్ని చూస్తున్నారు. సో ఇమ్మీడియట్గా మనకు అబ్జర్వ్ చేసింది ఏంటంటే స్టెపెన్ వుల్ఫ్ యొక్క క్యారెక్టర్ డిజైన్ చాలా 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 చేంజ్ అయింది. సో ఈ ఆర్మర్ చూస్తే బాగా ఆర్గానిక్గా ఉంది అండ్ తన మూమెంట్స్ బట్టి రియాక్ట్ అవుతుంది. సో దట్స్ వెరీ గ్రేట్ టు వాచ్. నెక్స్ట్ వీక్ ఎస్టాబ్లిష్మెంట్ షాట్ ఆఫ్ వండర్ ఉమెన్, సైబాగ్ అండ్ ఆక్వామ్యాన్. సో ఇది ఆల్రెడీ మనకి చాలాసార్లు చూసాము. సో అబ్జర్వ్ చేస్తే కలర్ ప్యాలెట్ ఈజ్ సో డిఫరెంట్ వితౌట్ రెడ్ స్కై అండ్ ఆల్. అండ్ ఇదంతా కూడా క్లైమాక్స్ అంతా కూడా ఆ కలర్ ప్యాలెట్ లేకుండా జరుగుతుందని మాకు అర్థమవుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఇది చాలా చాలా క్రూషియల్ అండ్ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ది ట్రైలర్. యాక్చువల్గా ఇది చాలామంది బ్లింక్ అండ్ మిస్ చేసి ఉంటారు. దీనిలో సెక్రటరీ ఆఫ్ డిఫెన్స్ క్యాల్విన్ స్వాన్విక్ ఉన్నారు, ఆర్ స్నైడర్ చెప్పినట్టు మార్షియన్ మ్యాన్ హంటర్ ఉన్నారు ఇన్ ద ఫోర్ గ్రౌండ్. అండ్ మీరు కనుక ఫ్రేమ్ బై ఫ్రేమ్ వెళ్తే వీ కెన్ సీ సూపర్ మ్యాన్ అండ్ ఫ్లాష్ అండ్ థండర్స్ బట్టి చూస్తున్నట్టయితే ఫ్లాష్ టైమ్ ఫోర్స్ యూస్ చేసినట్టు జరుగుతుంది. సో అండ్ నెక్స్ట్ ఏంటంటే వీ గాట్ బ్యాట్ మొబైల్ వర్సెస్ పారాడైమన్స్. అండ్ ఆల్సో వీ గాట్ ద నెక్స్ట్ షాట్ యాజ్ సూపర్ మ్యాన్ వర్సెస్ స్టెపెన్ వుల్ఫ్. సో ఇక్కడ చూసినట్టయితే మనకి బ్యాట్మ్యాన్ సూట్ యొక్క పవర్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. సో పారాడీమన్స్ షూట్ చేస్తుంటే లేజర్స్ని బ్యాట్మ్యాన్ ఈస్ హోల్డింగ్ దమ్ ఆఫ్ విత్ హిస్ జస్ట్ గ్లౌస్ అనమాట. ఏ ఆర్మర్ అది లేకుండా నార్మల్ గ్లౌస్తోనే హీ స్టాపింగ్ దమ్. సో వీ కెన్ అబ్జర్వ్ దట్ ద డ్యూరబిలిటీ ఆఫ్ బ్యాట్ సూట్. Next few shots of Flash in Speed Force and Kent in Smallville, say without VFX. నెక్స్ట్ వీ గాట్ ఏ షాట్ ఆఫ్ సైబాగ్ కంట్రోలింగ్ మిసైల్స్. బట్ బాగా అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ ఏంటంటే సైబాగ్కి సైబాగ్ ఫామ్లో కాకుండా నార్మల్ హ్యూమన్ ఫామ్లో ఉన్నాడు. సో ఇది ఏంటంటే నాకు తెలిసి ఇది తన యొక్క ఏఆర్ సీక్వెన్స్ అయ్యి ఉండొచ్చు విచ్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ హిస్ మైండ్. అండ్ నెక్స్ట్ వీ గాట్ కపుల్ ఆఫ్ షాట్స్ ఆఫ్ కింగ్ అట్లాన్ ఇన్ యాక్షన్. సో ఇక్కడ మనకి సైబాగ్ ఒక కాప్ని సేవ్ చేస్తున్న సీక్వెన్స్ ప్లే అయింది. సో ఇది యాక్చువల్గా థియేటర్ల కట్ నుంచి కంప్లీట్గా కట్ చేశాడు. సో ఒక చిన్న ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ కాప్ ఎవరో కాదు, క్రిస్టోఫర్ రీవ్ సూపర్ మ్యాన్లో జిమ్మీ ఆల్సన్ క్యారెక్టర్ ప్లే చేసిన మ్యాక్ మెక్లూర్ అనమాట. సో వీ గాట్ టు సీ ఎ క్వైట్ ఈస్టర్ ఎగ్ రిగార్డింగ్ క్రిస్టోఫర్ రీవ్ సూపర్ మ్యాన్. సో ఆ తర్వాత మనకి ద టీమ్ షాట్ వచ్చింది అండ్ వీ గాట్ ఏ కపుల్ ఆఫ్ డైలాగ్ ఇన్ ద లాస్ట్ టూ. సో అదేంటంటే బ్యాట్మ్యాన్ యొక్క లీడర్షిప్ స్కిల్స్ని మనం చూస్తున్నాము. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ అనాలిసిస్ గైస్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ట్యూనింగ్ ఇన్. బాయ్ గైస్, సీ యూ లేటర్ సూన్.